వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. భారతదేశంలో క్రీడలకు సంబంధించి లీగ్లు ఇటీవల కాలంలో మనం చూస్తూనే ఉన్నాం. ఇండియన్ క్రికెట్ లీగ్ అని ఐసీఎల్ అప్పట్లో స్టార్ట్ అయింది. అదొక విఫలయత్నం అనుకోవాలి. ఎందుకంటే బీసీసీఐ వాళ్ళు వద్దని చెప్పినా కూడా స్టార్ట్ చేశారు అని అందులోని చాలామందికి ఏ విధంగా తిరస్కారం వచ్చిందనేది చూసాం. భారత్కి కెప్టెన్గా వరల్డ్ కప్ అందించినటువంటి కపిల్ దేవ్ నేతృత్వంలో ఆరంభమైనటువంటిది అర్ధాంతరంగానే ముగిసింది. ఎంతోమంది క్రీడాకారులు దాంట్లో కూడా ఆడారు, అదంతా అయిపోయింది. అండ్ ఆఫ్టర్ దట్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ అని ఐపీఎల్ వచ్చింది. దేశ విదేశీ కలయికతోటి మొత్తం అందరినీ కూడా ఫ్రాంచైజీలను ఏర్పాటు చేసి ఇండియన్ ప్రీమియర్ లీగ్ అని స్టార్ట్ చేశారు. తర్వాత ప్రో కబడ్డీ లీగ్ అని కబడ్డీకి సంబంధించింది కూడా మనకి స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత ఆంధ్ర ప్రీమియర్ లీగ్ అని చెప్పి క్రికెట్కి సంబంధించినటువంటిది కూడా ఆంధ్రాలో స్టార్ట్ అయింది అని అన్నారు. అండ్ ఆఫ్టర్ దట్ హాకీ లీగ్ కూడా ఒకటి స్టార్ట్ అయింది, కానీ అంత ప్రాచుర్యం ఎక్కడ పొందలేదు. అలాగే ఇక మిగతా ప్రీమియర్ లీగ్లని ఇంకోటని చూసుకున్నప్పుడు పెద్దంత ప్రోత్సాహం లేదు, అంత ప్రమోషన్ కూడా వాటికి లేదు. అయితే ఇప్పుడు సరికొత్తగా భారతదేశపు గర్వకారణం అయినటువంటి క్రీడ విలువిద్య ఆర్చరీకి సంబంధించి ఆర్చరీ ప్రీమియర్ లీగ్ అని సరికొత్తగా స్టార్ట్ చేస్తున్నారు. అందులోనూ అది మన తెలుగువారు కావడం గర్వకారణం. మెగాస్టార్ చిరంజీవి తనయుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, అలాగే ఆయన సతీమణి ఉపాసన గారు, వీళ్ళందరూ కలిసి ఆర్చరీ ప్రీమియర్ లీగ్ని మొదలు పెడుతున్నారు. దానికి సంబంధించినటువంటి వివరాలని ప్రధాని నరేంద్ర మోడీ గారితో పంచుకోవడానికి రామ్ చరణ్, ఉపాసన దంపతులు అలాగే అనిల్ కామినేని అందరూ కలిసి వెళ్ళి ఆయనకి రిప్రజెంటేషన్ ఇచ్చి ఆర్చరీకి సంబంధించి ఇవి లీగ్ ఎలా చేస్తున్నాము ఏంటి అనేది చెప్పిన తర్వాత ప్రధానికి ఒక అద్భుతమైనటువంటి విల్లును కూడా బహూకరించారు. సో దాంతో ప్రధాని నరేంద్ర మోడీ ఎంతో ఆనందం చెందుతూ దాని మీద మాట్లాడుతూ, గ్లాడ్ టు హ్యావ్ మీట్ యూ ఉపాసన అండ్ అనిల్ కామినేని గారు. యువర్ కలెక్టివ్ ఎఫర్ట్స్ టు పాపులరైజ్ ఆర్చరీ ఆర్ కమెండబుల్ అండ్ విల్ బీ బెనిఫిట్ కౌంట్లెస్ యంగ్స్టర్స్. మన దేశపు ఎంతోమంది యువత ఆర్చరీలో పైకి రావడానికి దోహదం అవుతుంది. మీరు చాలా చక్కటి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి ప్రధాని నరేంద్ర మోడీ గారు వాళ్ళకి అభినందనలు తెలియజేశారు. ఆ అభినందనల్ని పంచుకున్నటువంటి రామ్ చరణ్ తన ఎక్స్ ఖాతా వేదికగా ఆయన అభిప్రాయాన్ని తెలియజేశారు. అలాగే వారితో ఉన్నటువంటి ఫోటోల్ని, ఎవరైతే ఆర్చరీ ప్లేయర్లు దీంట్లో పోటీ పడుతున్నారో వాళ్ళని అందరినీ కూడా ఇందులో పరిచయం చేయడం జరిగింది. పూర్తి వివరాలు త్వరలోనే ప్రెస్ మీట్ పెట్టాన్ని కూడా అందిస్తామని చెప్పి చేశారు. సో ఏపీఎల్ బృందం చాలా చక్కటి కార్యక్రమాన్ని చేపట్టింది అని చెప్పి ఇచ్చారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు ప్రధాని నరేంద్ర మోడీ గారికి అందించమని చెప్పినటువంటి వెంకటేశ్వర స్వామి వారి విగ్రహాన్ని కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారికి బహూకరించడం జరిగింది. సో ఆర్చరీ ప్రీమియర్ లీగ్ భారతదేశ వ్యాప్తంగా చక్కటి ప్రజాదరణ పొందాలి. మళ్ళీ మన విలువిద్యకి అంతర్జాతీయ స్థాయిలో, ఎందుకంటే ఇప్పటికే ఒలింపిక్స్లో కూడా ఆర్చరీ అనేది ఉంది, కానీ క్రికెట్ని చూసినంతగా లేదు ఫుట్బాల్ని టెన్నిస్ని చూసినంతగా మిగతా క్రీడలను మనం చూస్తామా లేదా అంటే 100% ఎస్. చాలామంది పట్టించుకోకపోవచ్చు. అంటే క్రికెట్లోనే టెస్ట్ క్రికెట్కి ఒక ఫ్యాన్ బేస్ ఉంటుంది, వన్డే క్రికెట్కి ఒక ఫ్యాన్ బేస్ ఉంది, అలాగే ఈ ఐపీఎల్ T20లు వీటికి సంబంధించి ఒక ఫ్యాన్ బేస్ అనేది సపరేట్గా ఉంటుంది. ఒకటి నచ్చిన వాళ్ళకి ఇంకొకటి నచ్చదు. ఏంటంటే ఓకే షార్ట్ అండ్ స్వీట్ అయిపోవాలి, లేదు ఆ జెంటిల్మెన్షిప్ అనేటువంటిది మనకి ఎక్కువగా ఈ టెస్ట్ క్రికెట్లోనే కనిపిస్తుంది అనే ఒక ట్రెడిషనల్ ఒపీనియన్ ఇలాగా. అలాగే హాకీ ప్రీమియర్ లీగ్ కూడా మనకి అంతలోకి నడిచింది. హాకీకి భారతదేశానికి ప్రపంచంలో ఉన్నటువంటి పేరు ద గోల్డ్ మైన్ ఇన్ హాకీ అని చెప్పి అంటారు. ఎందుకంటే మేజర్ ధ్యాన్ చంద్ నేతృత్వంలో ఏ విధంగా మనం వరుసగా ఒలింపిక్స్లో 8 సార్లు మెడల్ సాధించాము. ఆ తర్వాత హాకీ ప్రభ ఎలా కోల్పోతూ వచ్చింది, ఎందుకని చెప్పి దాన్ని సరిగా ప్రమోట్ చేయలేకపోయారు. సరే ఇప్పుడంటే మెల్లమెల్లగా నడుస్తుంది, బట్ ఇంకా ఒలింపిక్స్లో పథకం అనేటువంటిది కాస్త చిటారు కొమ్మని మిఠాయి పొట్లంలాగే ఉండిపోతుంది. మళ్ళీ ఆ పాత రోజులు రావాలి, ఆ గోల్డెన్ ఎరా మళ్ళీ రావాలి అని చెప్పి కోరుకుంటాం. అలాగే ప్రతి క్రీడకి సంబంధించి కబడ్డీకి కూడా ఏ విధంగా ఆదరణ పెరుగుతుందో చూస్తూ వస్తున్నాం, రైట్? అలాగా ఆర్చరీలో కూడా విలువిద్యలో కూడా మళ్ళీ అందులో మన ధర్మం అనేది కూడా ఉంది. ఆ విలువిద్య అనేది మన మూల క్రీడ. బేసిక్గా వేట కోసం విలును వాడేవారు అన్నటువంటి దగ్గర నుంచి కూడా ఎలాగా ఎవల్యూషన్ అయింది అనేది మనం చూస్తున్నాం. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఆదరించాలి ఈ ఆర్చరీ ప్రీమియర్ లీగ్ని కూడా. ఇది కూడా ప్రపంచవ్యాప్తంగా సక్సెస్ అయ్యి భారతదేశానికి ఇంకా మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రామ్ చరణ్ గారు, ఉపాసన గారు చేసినటువంటి ఈ ప్రయత్నానికి వాటికి బర్డ్ మీడియా తరఫున అభినందనలు. దీని మీద మీ అభిప్రాయాల్ని, వారికి శుభాకాంక్షల్ని కూడా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.